రాజధాని అమరావతి పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఊపందుకున్నాయి. అయితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుండడంతో మరొకసారి భూసేకరణకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. అయితే ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి అక్కడ రైతులైతే పూర్తిగా ఇష్టపడుతున్నట్లుగా కనబడుతుంది. వాళ్ళు భూములు ఇవ్వడానికి సస్యమేర అంటున్నట్లుగా తెలుస్తుందన్నమాట. మరి దానికి కారణం ఏంటంటే అంటే అభివృద్ధి చెందిన నగరాల్లో తమ భూములకు రెక్కలు వస్తే ఫ్యూచర్లో తమ భవిష్యత్తు బాగుంటుందని ఒక చిన్న ఆశో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం లేకో తెలియదు. కానీ మొత్తానికైతే అక్కడ రైతులకు భూములు ఇవ్వటం అనేది ఇష్టం లేదన్నట్లుగా తెలుస్తుందన్నమాట. నిన్న గురువారం రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన రైతులతో మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా రైతులు ప్రభుత్వంపై ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం లేనట్లుగానే కనపడతా ఉందన్నమాట. ఒకసారి మనం చూద్దాం. రెండో దశ భూ సమీకరణ తప్పనిసరి. రాజధాని నగరం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలా లేకపోతే మున్సిపాలిటీగా మిగిలిపోవాలా? అమరావతి నష్టపోతే మీరు కూడా నష్టపోతారు. ఇన్ని జేఏసీలు ఎందుకు? అమరావతి అభివృద్ధి కమిటీగా ఏర్పడండి. మీ సమస్యలన్నీ సంక్రాంతిలోగా పరిష్కరిస్తాం. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. దీన్ని బట్టి మనం చూసుకుంటే జేఏసీ అని అమరావతి జేఏసీ అని రైతులు గత ప్రభుత్వంలో 4-3 సంవత్సరాల పాటు అక్కడ తాత్కాలిక టెంట్లు వేసుకొని పందిర్లు వేసుకొని పోరాటాలు మనం చూసాం. రాజధాని అమరావతిలో ఉండాలని గత ప్రభుత్వంపై వాళ్ళు చేసినటువంటి నిరసనలు అన్నీ కావు. మహిళలు ఏంటి, పిల్లలు ఏంటి, వృద్ధులు ఏంటి, అందరూ కూడా ఆ టెంట్లో ఎప్పుడు 360 రోజులు అక్కడే ఉండేవాళ్ళు. అలా 3-4 ఏళ్ల పాటు వాళ్ళు పోరాడి అమరావతిని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని. అయితే మరొకసారి అక్కడ అభివృద్ధికి భూములు ఇవ్వడానికి మట్టుకు వాళ్ళు సస్యమేరా అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ 2029లో మళ్ళీ కూటమి అధికారంలో రాకపోతే అవన్నీ వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చిందంటే జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ముందుకెళ్ళదు అని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే గతంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూశారు కాబట్టి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అంటే కూటమి ప్రభుత్వం మీద ప్రస్తుతం ఈ 17 నెలల్లో పాజిటివ్ రెస్పాండ్ అయితే ఎక్కడా లేదు. రోడ్ల విషయంలో కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, ఇంకా దీర్ఘకాలిక సమస్యలైనటువంటి రైతు సమస్యలో కూడా కావచ్చు. రైతులకు యూరియా బస్తా కూడా లైన్లో నిలబడి అక్కడే అలసిపోయి సొలిసిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. గిట్టుబాటు ధర లేక రోడ్లు ఎక్కిన రైతులను చూసాం. వాళ్ళకి మద్దతుగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి ప్రజా మద్దతు లభించడం కూడా మనం చూసాం. 11 సీట్లకు పరిమితమైనటువంటి పార్టీ 6 నెలల్లోనే యాక్టివ్ అవటం కూడా మనం చూసాం. సో ఇన్ని చేసినప్పుడు ఎందుకు చేశారయ్యా అంటే ఇవన్నీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మొదటి ఏడాది అది తీర్చలేకపోయింది. తల్లికి వందనం అవ్వచ్చు, ఇంకా సూపర్ 6లో కొన్ని పథకాలు. ఇప్పుడు ప్రభుత్వం అంతా కూడా లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 50% ఇస్తేనే అంతా అప్పులు పాలైపోయాం. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ ప్రభుత్వం నిలబడదేమోనని మళ్ళీ రాజధానికి నిర్మాణానికి బ్రేకులు పడతాయేమోనని ఆలోచన ఇంకా రైతుల్లో ఉన్నట్టుగా అక్కడ మనకి కనపడతా ఉందన్నమాట ఆయన చెప్పిన మాటలు బట్టి. ఇంకా ఆయన ఏమన్నారో పూర్తిగా ఒకసారి మనం చూసినట్లయితే అమరావతి రైతులు ఐక్యంగా ఉన్నప్పుడే విచ్ఛిన్నకర శక్తులు రాజధానికి నష్టం కలిగించారని చూశాయి. 2019-24 మధ్య అమరావతి నానా రూపాలు లేకుండా చేయాలని ప్రయత్నించాయి. మీరంతా ఐక్యంగా పోరాడి కాపాడుకున్నారు. ఇప్పుడు మీరు వర్గాలుగా విడిపోయి చిన్న చిన్న అంశాలని భూతత్వంలో చూపిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయి. అమరావతికి నష్టం జరిగితే మీరు నష్టపోతారని చెప్తున్నారు. అంటే వర్గాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చింది అది. ఇలా వర్గాలుగా విడిపోయే బదులు మీరందరూ కూడా రాజధాని అభివృద్ధి కమిటీగా ఏర్పడండి. మీకోసం నేను కమిటీ వేస్తున్నాను. ఆ కమిటీలో కొంతమంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు అందరూ కూడా మీ సమస్యలు ఏంటో చెప్తే సంక్రాంతి లోపల పరిష్కరిస్తామని చెప్తున్నారు. రాజధాని అమరావతి కోసం రెండో దశ భూ సమీకరణ తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు భూములు లేవని, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ నిర్మించేందుకు భూములు అవసరమని ఆయన తెలిపారు. అవన్నీ వస్తేనే అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. రెండో దశ భూ సమీకరణకు రైతులు సహకరించకపోతే అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. రాజధాని రైతులతో గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. 2.5 గంటల పాటు జరిగిన సమావేశంలో రైతుల సమస్యలు, వారి డిమాండ్లను సావధానంగా విన్నారు. సానుకూలంగా స్పందిస్తున్న రైతుల ప్రతి చిన్నదానికి సోషల్ మీడియాకి ఎక్కటం, అంతర్గత విభేదాలతో సమస్యలను జటిలం చేయడం సరికాదని శుతిమత్తంగా హెచ్చరించారట. అమరావతి రైతుల్లో అన్ని జేఏసీలు ఉండటమే ఐకమత్యం కొరబడడానికి నిదర్శనమన్నారు. అందరూ ఒకే తట్టుపై ఉండాలని స్పష్టం చేశారు.
రైతులందరూ ఒకే గొడుగు కిందకు వచ్చి అమరావతి అభివృద్ధి కమిటీగా ఏర్పడాలని సూచించారనమాట. సో ఇదంతా పరిస్థితి మొత్తం మనం చూస్తూ ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వంలో తెనాల నుంచి ఆ సైడ్ నుంచి కూడా మంగళగిరి సైడ్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇళ్ల ప్లాట్లు ఇచ్చారు రాజధానికి ఇచ్చినటువంటి భూముల్లో. సో ఈ భయం అనేది వీళ్ళలోంచి పోలేదు. నాయకుడి మీద అభిమానం ఉండొచ్చు తమ నాయకుడని, కానీ ప్రభుత్వం ప్రజలు అనుకునే ప్రభుత్వం మీద వారికి నమ్మకం లేదు. ఎందుకంటే ప్రభుత్వం రోజు రోజుకి అప్పుల వైపే ప్రయాణిస్తుంది. గత ప్రభుత్వం చేసిన దానికి డబుల్ ఇప్పుడు అప్పులు చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ వల్లే కానప్పుడు అంత జనానికి డబ్బులు ఇచ్చి అన్ని పథకాలకు డబ్బులు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రాలా. అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి వీళ్ళు వస్తారని నమ్మకం ఏంటి? పేదరికం ఎక్కడిదక్కడే ఉంది. డబ్బులు పంచుకుంటూ పోతే దానికి సన్మార్గం కాదు. ప్రజలకు పని కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయన్నట్టుగా ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. సొంత పార్టీకి సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి ఈ జేఏసీ వారే ముందుకు రాకపోతే రాజధాని రైతులు ఇంకా సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతోంది.